ప్రైజ్ లాట్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తుంటున్నాం. రాత్రి బైబిల్ స్టడీ కొరకై దేవుని వాక్యంలో ఉండి నిర్గమాకాండము 31వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. ఈ వాక్య లేఖనాన్ని ఆధారంగా చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుట కొరకై ఆయన సన్నిధిలోనికి వచ్చిన వారు ఉన్నాం. దేవుడు తన ప్రియులైనటువంటి ఇశ్రాయేలును ప్రేమించి వారి మధ్య ఆయన నివసించడానికి వారు ఆయన కొరకే ఒక ప్రత్యక్షపు గుడారాన్ని లేక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలని దేవుడు మోషే ద్వారా తన ప్రేరైనటువంటి ఇశ్రాయేలుకు తెలియజేస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క చిత్తమును వారు గుర్తించి దేవుని పరిశుద్ధాలయాన్ని నిర్మాణం చేయడానికి దేవుడు వారిని ప్రేరేపించినంత కొలది అనేకమైనటువంటి మరి వస్తురూపకమైనటువంటి పదార్థాలు తీసుకుని వచ్చి మోషే దగ్గర వారు అప్పగించినట్లుగా మనం చూస్తాం. వాటిని దేవుడు కోరిన విధానంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క కొల పరిమాణము చొప్పున లేక మచ్చులను ఆధారంగా చేసుకుని వాటి యొక్క నిర్మాణమును చేయవాలని దేవుడు వారికి నేర్పిస్తూ వచ్చాడు. అయితే మరి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి వస్తువులు పరికరము మరి సామాగ్రి వారికి ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు తాను వాడుకోవడానికి అనుకూలమైన రీతిగా వాటిని ఏ విధంగా సిద్ధం చేయాలో దాన్ని తయారు చేయడానికి మరి తన యొక్క పరిశుద్ధమైనటువంటి కార్యములను రూపకల్పన చేయడానికి లేక వాటి నిర్మాణం చేయడానికి దేవుడు కొంతమంది వ్యక్తులను లేఖనాల్లో ఎన్నిక చేసుకున్నట్లుగా లేఖనాల్లో కనబడుతోంది. అందున ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకునేటువంటి భాగంలో నిర్గమాకాండం 31వ అధ్యాయంలో మరి మొదటి 5 వచనాల్లో మనం గమనిస్తూ ఉంటే బెసలేలు అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు తన పరిచయ కొరకై ఎన్నిక చేసుకుంటూ వచ్చినాడు. మరి ఈ బెసలేలు అతని యొక్క అనుభవాలను మనం చూస్తూ వచ్చినప్పుడు లేఖనములో రాయబడి ఉన్నట్లుగా 2వ వచనం చూస్తే అతడు యోధా గోత్రికుడు, హూరు మనుమడును, ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గలవాణిని పిలిచి తిని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క బెసలేలు యొక్క అనుభవం చూస్తూ వచ్చినప్పుడు అతని పూర్వస్థితిని చూస్తూ వచ్చినప్పుడు అతడు యూదా గోత్ర సంబంధమైనటువంటి వాడుగా మనకు స్పష్టమవుతుంది. అది మాత్రమే కాదు, అతడు హూరు మనువడు, ఊరు కుమారుడు అని వ్రాయబడింది. మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఈ ఊరు అనేటువంటి హూరు అనేటువంటి ఈ వ్యక్తి యొక్క అనుభవం చూస్తూ వచ్చినప్పుడు మరి నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనం 12వ వచనంలో ఆ వ్యక్తి యొక్క పేరును మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. అతడు మరి అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలపై దండెత్తినప్పుడు మరి అరణ్య మార్గంలో ఇశ్రాయేలు ప్రజలు మరి శత్రు భయముతో నిండి ఉన్నప్పుడు మరి దేవుని యొక్క సన్నిధిని మోషే మరి ప్రార్థన చేస్తూ యెహోషువ యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో మరి నిర్గమాకాండం 17వ అధ్యాయం 11వ వచనం ప్రకారం చూస్తే ఆ మోషే చేతులు బొరువెక్కగా మరి ఆ మోషే యొక్క కుడి చేతిని ఎడమ చేతిని మరి చెరు ప్రక్కన అటు అహరోను హూరు నిలిచి వారిని పట్టుకొని మరి చేతులు ఎత్తి ప్రార్థన చేయడం ద్వారా విజయాన్ని పొందడానికి కారణంగా వాడబడినటువంటి వ్యక్తిలో ఈ యొక్క హూరు యొక్క పేరు మనం జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు.
హూరు అనేటువంటి ఆ పేరుకు పరిశుద్ధుడు అనేటువంటి అర్థం ఇస్తూ ఉంది. అనగా యూదా గోత్రంలో పుట్టినటువంటి హూరు మోషేకు సహకారిగా ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ హూరు అనేటువంటి వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో కూడా చూస్తే పరిశుద్ధతను మరి ప్రేమించినవాడు, పరిశుద్ధతను అనుసరించినవాడు. కనుక దేవుడు కూడా కోరుకునేది ఏంటంటే తన కార్యాల్లో వాడబడేటువంటి సాధనాలుగా ఉండడానికి పరిశుద్ధులను దేవుడు కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండాలి అనేటువంటి ఆ మాట మనం చూస్తాం. మరి తిరిగి ఆ హూరు కుమారుడైనటువంటి ఊరు అనేటువంటి వ్యక్తిని ఇక్కడ చూస్తుంటే అతని పేరు కూడా మరి వెలుగు అనేటువంటి అర్థం ఇస్తుంది. అతడు పరిశుద్ధత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. తిరిగి అతని కుమారుడైనటువంటి ఊరు వెలుగు సంబంధిగా జీవిస్తూ వచ్చాడు. అనగా మరి ఎఫెసీ పత్రికలో పౌలు రాస్తూ వచ్చినట్లు మరి వెలుగు యొక్క ఫలమును గురించి రాస్తూ మరి 5:9 రాస్తూ అంటాడు, వెలుగు యొక్క ఫలము సమస్త విధమైనటువంటి మంచితనముతో, నీతితో, సత్యముతో నింపబడింది అని రాస్తూ వచ్చాడు. అనగా క్రైస్తవ జీవితం కూడా, ఆత్మీయమైనటువంటి జీవితం కూడా తరతరాలుగా వంశ పారంపర్యముగా సాగి వెళ్ళినటువంటి ఒక శ్రేష్టమైన కుటుంబము మరి ఈ హూరు కుటుంబముగా మనం చూడవచ్చు. దేవుడు అబ్రహాముని ఎన్నిక చేసుకున్నప్పుడు కూడా అదే మాట్లాడుతూ వచ్చాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని సెలవిస్తూ మరి ఆ భక్తుల యొక్క వంశ పారంపర్య స్థితిని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అలాగే ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు కూడా మరి ఈ హూరు అనేటువంటి వ్యక్తి వాడబడటమే కాదు, తిరిగి తన తర్వాత తన కుమారుడైనటువంటి ఊరు అనేటువంటి వ్యక్తి కూడా అతడు వెలుగు సంబంధిగా జీవించడం, తిరిగి అతని కుమారుడైనటువంటి లేక అతని మనవడు హూరు మనవడైనటువంటి ఈ బెసలేలును కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే తన యొక్క మరి మందిర నిర్మాణపు కార్యములలో అతను ఒక శ్రేష్టమైన పనివానిగా లేక ఒక శ్రేష్టమైనటువంటి నిర్వాహకుడుగా లేక తన యొక్క శిల్పిగా ఉండడానికి లేక తన ప్రతిభ ద్వారా దేవుని కార్యాలు చేయడానికి, పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని కార్యాలు చేయడానికి అతన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకే మనం చూస్తే 31వ అధ్యాయంలో 2వ వచనం అంటాడు, బెసలేలు అను పేరు గలవానిని పిలిచి తిని అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు చూడండి 35వ అధ్యాయంలో కూడా మరి అతను పేరు పెట్టి పిలిచినానని చెప్తాడు. 35వ అధ్యాయము 33వ వచనం లేక 32 కలిసి ఉంది. మరియు మోషే ఇశ్రాయేలు తిట్లను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమనునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి. కనుక దేవుడు పిలిచినటువంటి అనుభవం చూస్తూ వచ్చినప్పుడు మరి వారి యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి కలిగినటువంటి కుటుంబ మరి అనుభవంలోని వారు తేబడినటువంటి వారుగా ఉన్నారు. అటు ఊరు కానీ బెసలేలు కానీ వీరందరూ కూడా మరి వంశ పారంపర్యంగా తరతరాలుగా దేవునిని సేవించుటలో లేక దేవుని యొక్క కార్యాల్లో పాలుభాగస్తులైనట్లో దైవదాసులైనటువంటి వారికి సహకారులుగా ఉండటంలో వారు చూపినటువంటి నమ్మకత్వము దేవుడు తన పనిలో వాడుకోవడానికి ఈ బెసలేలును ఎన్నిక చేసుకునేటువంటి వాడుగా మనం చూస్తాం. కనుక ఈ బెసలేలు అనుభవం చూస్తూ వచ్చినప్పుడు అతడు మరి తన పితరుడైనటువంటి హూరు వలె విశ్వాసమందు స్థిరుడుగా ఉంటూ వచ్చాడు. కనుక దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలు అతని మీద పెట్టబడడానికి మరి దేవుడు ఇష్టపడినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. కనుక అతని పేరును బట్టి మనం చూస్తూ వచ్చినప్పుడు బెసలేలైనటువంటి పేరునకు అర్థం ఇస్తుంది బైబిల్లో లేక లేఖనాల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని నీడ లేక దేవుని రక్షణలో ఉండేటువంటి వాడు, దైవ కృప కలిగినటువంటి వాడు, మరి దేవుని సన్నిధిని పనిచేయుటకు సమర్థుడు అనేటువంటి అర్థాలు ఇస్తున్నాయి. ఈ బెసలేలైనటువంటి పేరుకు అనేక అర్థాలు ఉంటున్నాయి. దైవ కృప పొందినవాడు, దేవుని చేత కింద వాడబడేటువంటి వాడు, లేదా దేవుడు వాడుకునేటువంటి సాధనంగా అతని యొక్క జీవితము బెసలేల యొక్క జీవితం కనబడుతోంది. క్రీస్తు యేసునందు ఉంచబడినటువంటి వారంగా మరి బెసలేల యొక్క శ్రేష్టమైనటువంటి జీవిత అనుభవము ఈ కాలం ముందు ఉండేటువంటి విశ్వాసమైనటువంటి మనకు కూడా ఒక చక్కని మాదిరిగా కనబడుతోంది. ఎందుకంటే దేవుడు మన యొక్క
స్థితిగతులను బట్టి కాదు, కానీ తన కృపచేత మనల్ని పిలుచుకుంటూ వస్తున్నాడు. అయితే ఇక్కడ మనం బెసలేలకు ఉండేటువంటి ఆధిక్యత ఏంటంటే, వంశపారంపర్యంగా ఆ కుటుంబాన్ని దేవుడు తన కార్యాలలో వాడుకోవటం అనేటువంటిది మనం గమనించగలుగుతూ వస్తున్నాం. కనుకని అతని యొక్క పేరుకు తగినట్లుగా అతడు ఎంతో మరి సామర్థ్యం కలిగిన వాడుగా, లేకపోతే ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి వాడుగా తన పనిలో యందు తన యొక్క అనుభవాన్ని కొనసాగించుకున్న వాడుగా ఉంటున్నాడు. కనుకనే బైబిల్లో సొలొమోను భక్తుడు కూడా రాసి అంటాడు కదా, తన పని యందు నిపుణత గల వానిని చూచితివా, అతడు రాజుల ఎదుట నిలబడతాడు అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనం. తన పనిలో నిపుణత గల వానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. కానీ ఇక్కడికి ఇవ్వనేటువంటి అతనికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, రాజుల ఎదుట నిలబడేవాడుగా ఉన్నాడు. ఒకవేళ రాజులు అని చెప్పవలసి వస్తే భూమి మీద ఉండేటువంటి అనేక మంది రాజులు, మరి అనేక రకమైనటువంటి నిర్మాణాలు, కట్టడాలు, మరి అనేక మంది ప్రావీణ్యత కలిగినటువంటి వారి చేత నిర్మాణం చేయించినటువంటి సందర్భాలు లోకంలో ఎన్నో చూస్తాం. నేటికి అవి మరి ప్రపంచవ్యాప్తంగా అవి కొన్ని స్థలాల్లో వారు కనపరిచినటువంటి వారి యొక్క నిపుణత, లేకపోతే వారి యొక్క పని యొక్క స్థితి అనేది నేటికి చూడగలుగుతాం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, రాజాది రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుని యొక్క కార్యాలు చేయడానికి కొరకై దేవుడు అతనిని పేరు పెట్టి నేను పిలిచినాను అని చెప్తున్నాడు. అంతేకాదు, దేవుడు మరి పేరు పెట్టి వారిని ఎన్నిక చేసుకుంటూ వచ్చినాడు. ఎవరు దేవుని కొరకై నమ్మకమైన వారుగా ఉంటారు, దేవుడు మరి కొరకై ఎవరు మరి విధేయులైనటువంటి వారుగా ఉంటారు, బాధ్యతాయుతమైనటువంటి వారుగా ఉంటారు, దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా వారు జీవితాలను నడిపించుకునేటువంటి వారుగా ఉంటారో, మరి వారిని దేవుడు తప్పక తన కార్యాల్లో వాడుకునేటువంటి వాడుగా మనము చూస్తూ రాగలం. కానీ ఇక్కడ గమనిస్తూ వచ్చినప్పుడు ఈ బెసలేలు అనేటువంటి వ్యక్తి తన పేరుకు తగినట్లుగానే మరి దేవుని చేతిలో తను తాను అప్పగించుకుంటూ వచ్చినాడు. కనుకనే దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి కార్యాలలో అతనికి తగినటువంటి ఆ యొక్క సహాయము, మరి ఆత్మీయమైనటువంటి సహాయము దేవుడు అతనికి ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. చూడండి, రెండవదిగా మనం గమనిస్తూ వచ్చినప్పుడు దేవుడు తన పని చేయించుకోవడానికి తన యొక్క మరి భౌతికమైనటువంటి ప్రతిభనే కాదు, కానీ తన యొక్క ఆత్మీక నడిపింపు, తన యొక్క ఆత్మీక నింపుదల కూడా అతనికి ఇచ్చినట్టుగా మనం గమనించవచ్చు. చూడండి, 3 నుండి 5 వచనాలు చదువుదాం. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. కానీ ఇక్కడ గమనిస్తూ వచ్చినప్పుడు దేవుడు తన యొక్క ఆత్మచేత నింపి అతనికి అవసరమైనటువంటి విద్యను, మరి అతనికి కావలసినటువంటి ప్రజ్ఞను, వివేకమును మరి అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. చూడండి, 35, 33లో కూడా రాస్తాడు ఆ మాటలు. 35వ అధ్యాయము 33వ వచనం. యెహోవా ఊరు కుమారును హూరు మనుమడైన బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేటుకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేటుకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. ఇంకా కిందకి వెళ్ళి చూస్తే 35వ వచనం చివర రాస్తున్నాడు, ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు అని రాస్తున్నాడు. అనగా దేవుని యొక్క పని చేయడానికి అవసరమైనటువంటి ఆ జ్ఞానం, ఆ విద్య, ఆ ప్రావీణ్యత, ఆ నేర్పరితనం, ఇవన్నీ కూడా మనుషుల యొక్క మరి ఆ సామర్థ్యం సరిపోదు, కానీ దేవుని యొక్క పనులను చేయడానికి
దేవుడే వారికి సామర్థ్యము, దేవుడే వారికి తగినటువంటి జ్ఞానము, దేవుడే తగినటువంటి తన నేర్పరైనటువంటి హస్తం యొక్క సహాయము మరి తన భక్తులైనటువంటి వారికి అనుగ్రహించినట్లుగా లేఖనాల్లో మనం చదువుతాం. చూడండి, యెషయా గ్రంథంలో చూస్తే ఒక వ్యక్తి తన యొక్క పనులను చేసుకోవడానికి, తన కార్యములను చేసుకోవడానికి దేవుడే వానికి తగినటువంటి జ్ఞానమును ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు అని మరి ప్రవక్త అయినటువంటి యెషయా జ్ఞాపం చేస్తుంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం. ఒకవేళ సామాన్యమైనటువంటి ఒక వ్యవసాయదారుడికి కూడా తగిన జ్ఞానాన్ని దేవుడే ఇస్తాడని రాస్తున్నాడు యెషయా రాస్తూ. 24 నుండి మనం గమనిస్తే, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలమును దున్నునా, అతడు దుక్కి పిల్లలు నిత్యము పగలగొట్టునా, అతడు నేల సదును చేసి తర్వాత నల్ల జీలకర్రను చల్లునా, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తాను ఏర్పరచిన చేనులో చల్లును, దాని అంచున మిరప మొక్కలను వేయును కదా. వానికి దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. అంటే ఒక వ్యక్తి ఏ పని చేయాలన్నా, ఒక వ్యవసాయదారుడు కానివ్వండి, లేకపోతే ఒక సేద్యగాడు, లేకపోతే ఆ కార్యములను చేసేటువంటి ఏ పనివాడికైనా ఇచ్చేది దేవుని యొక్క జ్ఞానమే. అందుకే 29వ వచనం ముగింపులో రాస్తూ అంటున్నాడు, ఆ పేరా అంతటిని మనం చదువుతుంటే, జనులైన సైన్యములుగా యెహోవా చేత దానిని నేర్చుకొందురు, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు. ప్రతి మనుషునికి వానికి అవసరమైనటువంటి పని చేసుకోవడానికి తగినటువంటి నేర్పునిచ్చేవాడు, పనిని నేర్పేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు, వివేకం ఇచ్చేవాడు, బుద్ధిని ఇచ్చేవాడు ఎవరంటే ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఎందుకంటే ఆయనే అనంత జ్ఞాని అయిన దేవుడు. హన్నా అనేటువంటి భక్తురాలు అంటది, ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు అంటున్నాడు. అంతేకాదు ఆయన శోధింప శక్యము కానటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. అంతేకాదు మరి సమస్త విధమైనటువంటి జ్ఞానము మనుషుని హృదయంలో ఒకవేళ మనుషునికి ఉన్నప్పటికీ కూడా దేవుని సంగతులను తెలుసుకోవడానికి సరిపోయినటువంటి జ్ఞానం మనుషునికి లేదు కనుక దేవుడే తగినటువంటి సమయోచితమైనటువంటి ఆయన జ్ఞాన సహాయం ఇచ్చేవాడుగా ఉంటాడు. కనుకనే మరి ఆయనలో ఉండే బుద్ధి జ్ఞానం లేక సర్వసంపదలు గుప్తమై ఉన్నాయని కొలసి పత్రికలో అపోస్తలుడైన పౌలు కొలసి సంఘానికి రాయడం చూస్తాం. కనుకనే యాకోబు కూడా అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగండి అని అంటాడు. దేవుడు ఎవరిని గద్దింపక జ్ఞానం ఇచ్చే దేవుడు. అందుకే భక్తుడైనటువంటి సొలొమోను రాస్తూ అంటాడు, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండే వస్తుంది అంటాడు. కనుక ఆయన జ్ఞాన నిధి అయినటువంటి దేవుడు, అనంత జ్ఞాని అయినటువంటి వాడు, మరి గ్రహింపలేని గొప్ప కార్యములు చేయలేనటువంటి వాడు. ఆయన యొక్క ఆలోచనలు అతి గంభీరమైనటువంటి వారి లేఖనాలు సెలవుస్తున్నాయి. కనుక ఆయన కార్యములు వర్ణింపశక్యం కానటువంటి మనకు కనబడుతున్నాయి. ఒకవేళ కేవలము ఆయన కలుగు చేసినటువంటి వాటి యొక్క స్థితిని చూస్తే చాలు ఆయన ఏమై ఉన్నాడో కూడా అర్థం చేసుకోవచ్చు అంటాడు అపోస్తల కార్యములో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ. సృష్టింపబడినటువంటి వాటన్నిటిని మనము వివేచించగలిగితే దేవునిని గురించిన జ్ఞానం మనుషులకు కూడా అందుబాటులో తేబడుతుంది. అంతటి గొప్ప జ్ఞానము. మరి ఆయన జ్ఞానమును ఒకవేళ ఏదో సామాన్యమైనటువంటి భౌతికమైన కొన్ని పదార్థాల రూపంలో మనం వర్ణించడం సాధ్యం కాదు. కానీ ఆయన వర్తమాన కాలంలో ఉండే జ్ఞానము, భవిష్యత్ కాలంలో ఉండేటువంటి జ్ఞానము, లేకపోతే గతకాలపు జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ మానవుడు దానిని అందుకోవడం సాధ్యం కాదంటాడు. మరి ప్రవక్త అయినటువంటి భక్తుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తూ, ఆహా దేవుని బుద్ధి జ్ఞానము లేక బాహుళ్యము ఎంత గంభీరమైనది అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఆలోచనలు, ఆయన జ్ఞానము, ఆయన తలంపులు మరి ఎంతో గొప్పగా కనబడుతుంటున్నాయి. అలాంటి గొప్ప జ్ఞాని అయిన దేవుడు ఇక్కడ బెసలేలకు తన జ్ఞానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తనక మరి నేర్పరైనటువంటి తన హస్తమును బెసలేలకు తోడుగా ఉండి చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చదువుతూ వచ్చినప్పుడు అతనికి ఆత్మపూర్ణునిగా చేసినానంటాడు. విద్య, జ్ఞానము, వివేకము, సమస్త విధమైన పనుల యందు నేర్పు కలుగునట్లుగా
తన ఆత్మ సహాయము అనుగ్రహిస్తున్నాడని చెప్తున్నాడు. మరి ఈ లేఖనాల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు అనేక మంది భక్తులు వారి వారి కాలంలో మరి దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడిన వారై దేవుని కార్యాలు నెరవేరుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. కానీ అందరూ ఒకే విధమైనటువంటి విధానంలో వారు చేసి ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఆయా సమయాల్లో ఆయా రీతులుగా ఆయా భక్తులను తన జ్ఞానముతో నింపి తన కార్యాలను నెరవేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఉదాహరణ మనం చూడగలిగితే మరి సొలొమోను యొక్క అనుభవం. సొలొమోను దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు, మరి ప్రభువా, ఈ ప్రజలను పరిపాలించడానికి తగినటువంటి జ్ఞానం నాకు దయచేయి అని దేవుని సన్నిధిలో వేడుకుంటూ వచ్చినప్పుడు దేవుడు అతనికి తన గొప్ప జ్ఞానం ఇచ్చి రాజ్య పరిపాలనా సంబంధమైనటువంటి జ్ఞానంతో అతను నింపుతూ వచ్చాడు. అంతేకాదు అతనికి ఇవ్వబడినటువంటి ఆ జ్ఞానమును అనుసరించి మరి ప్రజలను పరిపాలించడమే కాదు, అనేక సామెతలు రాయబడినట్లుగా లేఖనాల్లో చూస్తాం. అంతేకాదు మరి అనేకమైనటువంటి ఆ వృక్షాలను, అనేక రకమైనటువంటి సందర్భాలను వర్ణిస్తూ అతడు తన జ్ఞానం యొక్క ప్రతిభను వెల్లడి చేసుకున్నట్లుగా కనబడుతుంది. తన కాలం ముందు ఉండేటువంటి జ్ఞానులు అనిపించుకున్న వారందరికంటే శ్రేష్ఠుడిగా కనపడుతున్నాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతకంటే గొప్పవాడుగా, మరి సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడడానికి దూరదేశం నుండి వచ్చి మరి ఆయన జ్ఞానాన్ని పరిశోధించినప్పటికీ అతని జ్ఞానాన్ని మరి వాళ్ళు అందుకోలేకపోయారు. అయితే సొలొమోను అంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఆయన గొప్ప జ్ఞానము, ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు మన ప్రభు. అంతేకాదు యోసేపు యొక్క అనుభవంలోనికి మనం వెళితే దేవుడు అతనికి తగిన జ్ఞానం ఇచ్చాడు. మరి ఆ కాలమందు ఫరోకు వచ్చినటువంటి ఆ కళ యొక్క భావాన్ని వివరించడానికి, మరి తిరిగి చెరసాలలో వేయబడినటువంటి ఆ యొక్క పానదాయకుడు లేదా భక్షకారుడికి మరి చక్కగా ఆ కళ యొక్క వివరణ చెప్పడానికి తగిన జ్ఞానం దేవుడు ఇచ్చాడు. అంతేకాదు దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తూ వచ్చినప్పుడు మరి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల గురించి రాయబడి ఉంటుంది. మరి ఆ బబులోను దేశంలో ఉండేటువంటి జ్ఞానుల కంటే ఈ నలుగురు బాలుల యొక్క సంగతి ఏదనగా వారు 10 శ్రేష్ఠులు అని రాస్తూ వచ్చాడు. దేవుడే వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యతను ఇచ్చినాడని రాయబడి ఉంది. అంతేకాదు మోషేని గురించి కూడా చూస్తుంటే ఐగుప్తు యొక్క సకల విద్యలో ప్రవీణుడైనటువంటి వాడుగా ఉన్నాడు అని కూడా రాయబడుతూ వచ్చింది. ఇంకా స్తెఫను దగ్గరికి వచ్చి చూస్తే దేవుడు తన యొక్క జ్ఞానముతో, ఆత్మతో నింపి స్తెఫను మరి బలముగా వాడుకున్నట్టుగా మనకు అపోస్తల కార్యములు 6-7 అధ్యాయాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఈ రీతిగా చూస్తుంటే దేవుడు తను కోరుకునేటువంటి వారికి మరి జ్ఞానం ఇచ్చినాడు. తన కార్యములను నెరవేర్చుకోవడానికి వివిధ విభాగాలుగా దేవుడు వారి జ్ఞానం ఇచ్చి తన కార్యాల్లో వాడుకుంటూ వచ్చినాడు. నేటికి ప్రపంచంలో అనేకులు ఉన్నతమైనటువంటి జ్ఞానులను పిలవడిన వారు, సైంటిస్టులను పిలవడినటువంటి వారు, గొప్ప గొప్ప పరిశోధనలు చేసే వాళ్ళందరికీ కూడా మరి దేవుని వాక్య సంబంధమైన జ్ఞానం ఎరిగిన వారై వారు ఎన్నో సంగతుల్లో విజయవంతులుగా కనబడుతున్నారు. కారణం ఏంటంటే దేవుని జ్ఞానమే మరి సంపూర్ణమైనటువంటి జ్ఞానం. కనుక ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ బెసలేలు అనేటువంటి వ్యక్తికి కూడా దేవుడు తన జ్ఞానమునిస్తూ వచ్చాడు. మరి పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో, ఆవరణములో ఏ ఏ సంగతులు చక్కగా వాటిని నిర్మాణం చేయాలో దేవుడు అతనికి ఒక మరి మచ్చునిస్తూ వచ్చాడు, లేకపోతే ఒక సూచనిస్తూ వచ్చాడు. మోషే ద్వారా అవన్నిటినీ అతనికి ఇవ్వబడుతూ వచ్చినాయి. దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు, వాటన్నిటినీ మోషే తయారు చేస్తూ వచ్చినాడని రాయబడింది. చూడండి, నిర్గమకాండము 37వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండము 38వ అధ్యాయము 22వ వచనం. 38:22. యూదా గోత్రికుడును హూరు మనువుడును ఊరు కుమారుడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. కనుక దేవుడు ఏది మోషేకు ఆజ్ఞాపించాడో దానిని మోషే బెసలేలుకు తెలియజేస్తూ వచ్చాడు. బెసలేలు అలాగే చేస్తూ వచ్చాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు చేస్తూ వచ్చాడు. కనుక ఎక్కడ ఏ విధమైనటువంటి లోపము లేనటువంటి ఆ గొప్ప జ్ఞానము, దేవుని ఆత్మ సహాయము మరి బెసలేలుకి ఇవ్వబడినటువంటిదిగా చూస్తున్నాం. క్రీస్తునందు ఉన్నటువంటి మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి కార్యములు చేయడానికి, ఆత్మ సంబంధమైనటువంటి నిర్మాణముగా మనం చేయడానికి, ఆత్మ సంబంధమైనటువంటి ఇంటిగా మనం కట్టబడడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకును సహాయపడేటువంటి వాడు ఉంటున్నాడు. కనుక చూడండి, పేతురు రాస్తూ మరి ఆత్మ సంబంధమైనటువంటి
అనుభవాల్లోనికి దేవుడు మనల్ని ఎలాగో నడిపిస్తున్నాడో రాస్తుంటున్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండటకున్నట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కనుక దేవుని ఆత్మ వల్ల కడుతున్నాడు. దేవుని ఆత్మ చేత మనము మరి నిర్మాణం చేయబడినటువంటి వారు ఉంటున్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక కూడా రాస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం చూస్తాం. 20 నుండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. కనుక దేవునికి ఆత్మచేత మనం కట్టబడుతున్నాం. పరిశుద్ధాత్ముడు దేవునికి అనుకూలమైన రీతిగా మనల్ని నిర్మాణం చేస్తున్నాడు. మరి తన యొక్క నేర్పరైనటువంటి ఆ పరలోకపు జ్ఞానము మరి ఆనాడు బెసలేలుకు అనుగ్రహించబడి ద్వారా ఎలాగూ పరిశుద్ధ ఆవరణంలో ఉండేటువంటి ప్రతి వస్తువును నిర్మాణం చేయగలిగాడు. మరి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ప్రతి పదార్థాన్ని ఏ రీతిగా సిద్ధం చేయగలిగాడో మరి దేవుడు దానికి తగినటువంటి జ్ఞానము మరి దేవుడు ఇస్తూ వచ్చాడు. ఎందుకంటే మరి ఆ జ్ఞానం అనేటువంటిది ఉంటేనే దేవుని యొక్క యోచనలను అతడు గ్రహించగలుగుతాడు. విజడమ్ అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే ఉంటామో దైవికమైనటువంటి సంగతులను దేవుని జ్ఞానము చేత మనం వాటిని పొందుకునేటువంటి వారంగా ఉండగలం. అంతేకాదు దేవుడు అతనికి వివేకం ఇచ్చినాడు. ఒక మేలు కీడులు, వివేచకం అనేటువంటి దానికి మేలు కీడులు ఎరుగుట, అండర్స్టాండింగ్ అనేటువంటిది చాలా అవసరం. ఏ పని చేసినా దేవునికి చిత్తమా కాదా, దేవునికి ఉద్దేశమా కాదా, ఇది పవిత్రమైన పనా కాదా, ఇది దేవునికి మహిమ కలిగించేది కాదా, దేవుడు మరి హృదయమును సంతోషపెట్టదగిందా కాదా, ఇలా చేయడం ద్వారా దేవుడు సంతోషిస్తాడా సంతోషించడా, ఈ రకమైనటువంటి అండర్స్టాండింగ్ అనేటువంటిది, వివేచన అనేటువంటిది మరి బెసలేలుకు దేవుడు ఇస్తూ వచ్చాడు. క్రీస్తునందు ఉన్నటువంటి మనం కూడా మరి దేవుని హృదయం మెరిగి పనిచేవారంగా ఉండాలి. అనేక ప్రయాలు మరి మనుషులైనటువంటి వారు అనేకులు తమ యొక్క స్వాభిప్రాయాలను దేవుని పనులు చొప్పించే వారికి ఉంటారు. తమ సొంత బలాన్ని, తమ సొంత అభిప్రాయాలను, తమ సొంత నిర్ణయాలను మరి వాళ్లకు ఎలాగూ అభిప్రాయం ఉంటే లేకపోతే వారి యొక్క పురికి తోచినట్లుగా వారు నడుచుకునేటువంటి వారికి ఉంటారు. కానీ మరి బెసలేలు అలా చేయట్లేదు. సరైనటువంటి అండర్స్టాండింగ్ కలిగినటువంటి వాడు ఉంటున్నాడు, వివేకం కలిగినటువంటి వాడు ఉంటున్నాడు. అది దేవుని చిత్తమా కాదా పరీక్షించి మరి సరైన రీతిగా దేవుని మహిమ కలిగించేటువంటి కార్యం కాకపోతే ఆ కార్యం చేయడానికి ఏమాత్రము ఒప్పుకునేటువంటి వాడు కాడు. ఒకవేళ ఎక్కడైనా దానిని ఏదైనా ఒక వస్తువును మరి తయారు చేయనప్పుడు లేదా ఒక పాత్రను తయారు చేయనప్పుడు దేవుడు దానిని ఎలా చేయని నియమిస్తే దానికి అదనంగా ఎక్కువగా కానీ దానికి తక్కువగా మరి ఎక్కడ కాని విధంగా కానీ అతడు చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే దేవుడు కోరేది ఏంటంటే ఆయనకంటూ ఒక క్రమబద్ధమైనటువంటి అనుభవం ఉంటుంది. దేవుడు ఏది క్రమమని అంటాడో దానిని మనం అనుసరించాలి. దానికి ఎక్కువగా చేసినా దేవుడు ఇష్టపడ్డాడు, తక్కువగా చేసిన ఇష్టపడ్డాడు. అనేకులు మరి తన యొక్క సొంత అభిప్రాయాలతో ఏం చేస్తూ ఉంటారంటే మేము ఇతరుల కంటే ఎక్కువ చేసినామని మరి తమను తాము పొంగు చేసుకోవడానికి ఆ అతిశయ కారణంగా వెళ్ళేటువంటి అనుభవాలు ఉంటాయి. మరికొంతమంది చేయవలసినంత చేయరు, దేవునికి చెందవలసినంత మహిమ చెందకుండా తక్కువగా చేస్తారు. తక్కువగా చేసినా దేవుడు హర్షించాడు, మరి చేయమని చెప్పిన దానికంటే ఎక్కువగా చేసినప్పుడు కూడా దేవుడు ఆనందించాడు. కనుకనే ఇక్కడ బెసలేలు ఎరగలిసినటువంటి అనుభవం ఏంటంటే వివేకం, సరైనటువంటి అండర్స్టాండింగ్ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుని జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. రెండవది సరైనటువంటి వివేకం కలిగినటువంటి వారుగా ఉండాలి. వివేకము కలిగి దేవునిని అనుసరించే వారంగా ఉండాలి. ఆ వివేకం ఇవ్వడానికి ఆ దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే లోకలకు వచ్చినాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయన వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని రాయబడుతూ వచ్చింది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం.
మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. వివేకం కలిగి నడుచుకోమని బైబిల్ చెప్తుంది. దేవుని యొక్క పనిలో కానీ, పరిచర్లో కానీ, దేవుని కార్యాల్లో కానీ ఎన్నడూ కానీ అవివేకముగా మనము నడుచుకోవడానికి దేవుడికి ఇష్టం కాదు. దేవుని యొక్క ఆలోచనను దేవుని చిత్త ప్రకారం ప్రతి కార్యం చేయవలసి ఉంది. కొన్ని పర్యాయాలు అది మనకు కష్టతరంగా ఉండవచ్చు, కొన్ని పర్యాయాలు మరి మనకు శ్రమ కలిగించినట్టుగా కనబడవచ్చు. కానీ ఆ శ్రమను మరి దేవుని కార్యముల కొరకై మనం వినియోగపరిచైనా సరే దేవుని చిత్తమును నెరవేర్చడం అనేది దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ ఎక్కువ చేస్తామంటే కూడా దేవుడు ఇష్టపడ్డు. ఎందుకంటే దేవుని చిత్తము కానిది మనము మానవ సామర్థ్యంతో చేసినటువంటిది అది హెచ్చుగా దేవుడు ఎన్నడూ అపేక్షించేవాడుగా ఉన్నాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినప్పుడు బెసలలో ఉండేటువంటి అనుభవం చూస్తున్నప్పుడు అట్టి అనుభవం కనబడుతుంది. అంతేకాదు అతడు పరిజ్ఞానము, నాలెడ్జ్ ఉపయోగిస్తున్నాడు. అనగా మరి దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి ఆ అనుభవము తిరిగి ఆ సత్యమును అనుసంధానించుట, సత్యమును అనుసరించుట ద్వారా దేవుడు ఏది ఆధ్యాత్మికమైనటువంటి విషయంగా ఇస్తున్నాడో, లేకపోతే ఏదిగా సత్యమైనదిగా దేవుడు చూపిస్తున్నాడో దానిని అనుసరించి తన పనిలో వెళ్ళినటువంటి వాడుగా బెసలోనుండి మనం చూస్తాం. క్రీస్తునందున్నటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము మరి మన సొంత ఇష్టతను బట్టి కాదు, కానీ సత్యమునకు మరి విధేయులుగా ఉండి ఏది దైవ సత్యమో, ఏది లేఖన సత్యమో, ఏది దేవుని యొక్క హృదయ ఆలోచన ఉందో దానిని ఎరిగినటువంటి వారమై ఆయన పనిలో సాగి వెళ్ళటం అనేది బెసలోల యొక్క జీవితంలో మనం నేర్చుకోవచ్చు. కనుక ఇంకా బెసలోకి వెళుతూ వచ్చినప్పుడు మరి ఎంతో నైపుణ్యత తను కూడా ఆ యొక్క మరి విధమైనటువంటి ప్రతిభలు కలిగి ఉండవచ్చు. కానీ ఆ నైపుణ్యము తన నైపుణ్యంగా ఎంచుకుంటలేదు. ప్రభు ఎలాగో నైపుణ్యముగా ఎలా చేయమని ఆయన నేర్పిస్తున్నాడో దాన్నే చేస్తున్నాడు. ఈనాడు అనేకులకు రకరకాలైనటువంటి సందేహాలు ఉంటాయి. ఇంజనీరింగ్ టెక్నాలజీని మరి ఇంజనీరింగ్ ఉద్దేశాన్ని బట్టి ఆర్కిటెక్ట్ విధానంలో ఇవన్నీ చూస్తూ వచ్చినప్పుడు చాలా పర్యాయాలు నోవాహు వాడని గురించి అనేకమైనటువంటి సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే దాని యొక్క కొలతలు, దాని యొక్క ఎత్తు, దాని యొక్క విధానము ఒక నీటిపై తేలియాడడానికి అనువైంది కాదు అని అనేకులు చెప్తూ ఉంటారు, ఇంజనీరింగ్ విధానం ఎరిగినటువంటి వాళ్ళు. కానీ దేవుని యొక్క ఆలోచన విధానము దానికంటే ఉన్నతమైనది అనేది మనం ఎరగాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ ఆ కాలమందు ఒకవేళ నోవహు కూడా ఇలాంటి జ్ఞానాన్ని ఉపయోగించి తన సొంత జ్ఞానాన్ని కనుక ఉపయోగించి చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఆ నోవహు యొక్క ఓడ తప్పక ఆ జలప్రళయంలో మునిగి నాశనమయ్యేదేమో. కానీ దేవుని యొక్క ఆలోచన అనుసరించి చేయడం ద్వారా అది అద్భుతమైన రీతిగా మరి ఏ అపాయం లేకుండా నోవహు, అతని కుటుంబము, అతనితో ఉండినటువంటి ఆ పశుపక్షాదులు, పరిశుద్ధ మరి జీవులు కొన్ని వాటిలో ఉంచబడ్డాయి. అవన్నీ కూడా సురక్షితంగా మరలా భూమి మీద చేర్చబడ్డాయి. కనుకని ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినప్పుడు దేవుడు నియమించినటువంటి కొల పరిమాణం చొప్పున మరి నిపుణత చొప్పున నేర్పరైనటువంటి ఆయన యొక్క ఆలోచన చొప్పున ప్రతి విషయంలో కూడా దేవునిపై ఆధారపడి మరి బెసలేలు దేవుని పని చేసినట్లుగా, ఒకవేళ ఆయన చేసినటువంటి పని మరి పరిశుద్ధ ఆలయానికి, ప్రత్యక్ష గుడారానికి సంబంధించింది అయి ఉంటే, ఆ పరిచర్యే మహిమ కలిగినటువంటిది అయి ఉంటే, క్రీస్తు యేసునందున్నటువంటి పరిచర్య అంతకంటే మహిమ గలదు కదా అంటాడు భక్తుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ. ఎందుకంటే భూమి మీద చెమనేటువంటి ఆ యొక్క మహిమను, ఆ ప్రభావమును, ఆ పరిచర్యను ఎంతో ప్రభావం కలిగినటువంటిదిగా మోషే తన ముఖ కాంతిని బట్టి ప్రభావం కలిగినటువంటి వాడుగా కనబడుతూ వచ్చినాడు అని రాస్తూ వచ్చినాడు. చూడండి, రోమీయుల రాసిన పత్రికలు మనం చూస్తూ వచ్చినప్పుడు, క్షమించాలి, కొరింథీ పత్రికలు రాస్తూ వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపం చేస్తూ, మోషే దేవునికి సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు అతని యొక్క ముఖం ప్రకాశించింది, అతడు చేసిన పరిచర్య విలువైనదిగా ఎంచబడింది అని చెప్తూనే ఆత్మైక పరిచర్య ఎంతకంటే గొప్పది అని జ్ఞాపం చేస్తూ వస్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం.
రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడిన మెత్తిని హృదయములు గల అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచయ మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రులైనారని మీరు తేటపరచబడుతున్నారు. ఇంకా కింద భాగంలోనికి వెళదాం. 8వ వచనం నుండి చదువుదాం. 7 నుండి మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధించినదై మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలులు అతని ముఖము తేరి చూడలేకపోయారు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై. కనుక చేయబడేటువంటి ఆ పరిచర్య వస్తురూపకమైనటువంటి పరిచర్య ఉంటే, ఇది ఆత్మీయమైనటువంటి దేవుని సేవలో ఉంచబడినటువంటి ఈనాటి దేవుని యొక్క పని వస్తురూపకమైనటువంటి పదార్థాలతో లేదు. దేవుని యందు విశ్వాసం ద్వారా దేవుని యొక్క పరిశుద్ధ లేఖన ఆధారముగా పరిశుద్ధాత్మ దేవుని చేత నిర్వహించబడుతున్నటువంటి మహిమ కలిగినటువంటి పరిచర్య విశ్వాసం అనేటువంటి ఆ పునాది మీద నిలబడి దేవుని వాక్య లేఖనాలను ఆధారంగా చేసుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి పరిచర్య ఇది. మరి ఈ పరిచర్య ఇంతే ఇంకా ఎక్కువైనటువంటి మహిమ కలిగినటువంటిది కదా. అనగా క్రీస్తు యొక్క సంపూర్ణతతో నింపబడినటువంటి పరిచర్య. ఒకనాడు ఉంచబడినటువంటి పరిచర్య ఏంటంటే వస్తురూపకమైనటువంటి సూచనలు కాలములను అది తెలియచేస్తుంది. అదే నిజస్వరూపము ఈనాడు లోకంలో వెల్లడిచబడింది. ఆ నిజస్వరూపమైంది ఏంటంటే క్రీస్తే అని బైబిల్ చెప్తుంది. చూడండి, కొలసి పత్రికలో పోస్తున్నటువంటి పౌలు మరి ఆ కాలం ముందు ఉన్నటువంటి కొన్ని హద్దుబాట్లతో కొనేటువంటి పరిస్థితులను బట్టి వారు కొన్ని పద్ధతులను అనుసరిస్తూ వచ్చారు. ఇశ్రాయేలుకి ఉండేటువంటి విధానం బట్టి దానికే ఎంతో విలువైందిగా ఎంచబడినప్పటికీ దానికంటే శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి క్రీస్తునందు మనం తేబడినటువంటి వారంగా ఉన్నామంటాడు. కొలసి పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. 10వ వచనం చూస్తాం. 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినమన వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అనగా క్రీస్తే సర్వసంపూర్ణత అయి ఉన్నాడు. కనుక సర్వసంపూర్ణత అయినటువంటి పరిచర్య అనేటువంటిది బెసలేలు కంటే శ్రేష్టమైన పరిచర్య ఈనాడు దేవుడు మరి నమ్మి మన చేతిలో అప్పగిస్తున్నప్పుడు మరి అధికమైనటువంటి బాధ్యతతో ఆయన మరి జ్ఞానమును పొందొచ్చు, ఆయన వివేకమును పొందొచ్చు, ఆయన అనుగ్రహించేటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉంటూ ఆయన అనుగ్రహించేటువంటి మరి నైపుణ్యమైనటువంటి ఆయన హస్తమునికి మనం అప్పగించుకుంటూ మనం ఆయన కార్యాలు నెరవేర్చవలసినటువంటి వారం ఏంటున్నాం. మన సొంత అభిప్రాయాలతో కాదు కానీ ప్రభువు చేతికి మరి అప్పగించుకున్నప్పుడే ప్రభు తన మహిమార్థమైనటువంటి కార్యాలు మరి తన యొక్క పనివారి ద్వారా ఆయన జరిగించుకునేవాడుగా ఉంటాడు. కనుకని మరి అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. అంతేగాని నాకున్న జ్ఞానమంతా ఉపయోగిస్తాను, నాకున్న సామర్థ్యమంతా ఉపయోగిస్తాను, నాకున్నటువంటి విద్యంతను ఉపయోగిస్తానని పౌలు ఎక్కడ చెప్పుకోవట్లేదు. కొరింథీ పత్రికలో 3 రాసుకుంటా అంటాడు, నేను చేసినటువంటి పరిచర్యలో నాకున్నటువంటి జ్ఞానాన్ని నేను ఉపయోగించలేదు అంటున్నాడు. చూడండి, కొరింథీ రాసిన 3 పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి చదువుతాను. సహోదరులారా, నేను మీదకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. 2వ వచనం నుండి, నేను యేసుక్రీస్తును అనగా సిలువబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుంటునని నిశ్చయించుకుంటుని. మరియు 4వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరచు దృష్టాంతములనని వినియోగపరిచితిని. కనుక దేవుని యొక్క పరిచర్యలో పౌలు వెళ్ళినటువంటి విధానం చూస్తుంటే చాలా విద్యావంతుడైనప్పటికీ కూడా మరి ఎంతో ప్రావీణ్యతతో కూడినటువంటి వాక్చోతర్యం కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా అవేమి నేను వినియోగపరచట్లేదు అంటున్నాడు. దేవుని ఆత్మని దేవుడు అనుగ్రహించే శక్తిని వినియోగించి నేను మీకు దైవ సత్యాన్ని తెలియచేస్తున్నాను అంటున్నాడు. కనుక ఈనాడు దేవుని యొక్క పనిలో వాడబడ్డానికి
మన బలం మీద ఆధారపడడం అనేది ప్రభు కోరుకోవట్లేదు. కానీ ఆయన బలంపై, ఆయన జ్ఞానంపై, ఆయన వివేకంపై, ఆయన సామర్థ్యంపై, లేక ఆయన అనుగ్రహించేటువంటి ఆ యొక్క నిపుణతపై, నైపుణ్యతపై మనం ఆధారపడినప్పుడే మరి ప్రభువుకు తగినటువంటి ఆ విలువైనటువంటి ఆ కార్యములను మనం చేయగల వారికి ఉంటాం. ఒకవేళ ఇక్కడ మరి బెస్లేలు అయితే కొన్ని వస్తురూపకమైన పదార్థాలను లేదా కొన్ని వస్తువులను తయారు చేస్తూ వచ్చాడు. అవి కూడా చాలా శ్రేష్టమైనగా ఎంచబడినాయి. అవి కూడా మరి ఎంతో ప్రత్యేకమైనటువంటిగా ఉంటూ వచ్చినాయి. ప్రజల యొక్క మరి దాతృత్వం నుండి, సమర్పణ నుండి అవి తయారుపడుతూ వచ్చినాయి. అవి తయారుపడినటువంటి విధానం కూడా మనం గత వారాల్లో కొన్ని మందస్సుమును గురించి, ఇలాగూ మరి గంగాళమును గురించి, లేక దేవుని కార్యములు వాడబడినటువంటి మరి న్యాయ విధాన పథకమని, లేకపోతే ఈ విధమైనటువంటి దీపవృక్షమని, ఇలాంటి వస్తువులను గురించి కొన్నిటిని మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఇవన్నీ జ్ఞాపం చేసుకుంటే అవన్నీ తయారు చేయడానికి మరి దేవుడు అతనికి తగినటువంటి జ్ఞానం ఇచ్చాడు. ఈనాడు ఆత్మీయమైనటువంటి ఆ సంగతుల్లోనికి మనం వెళ్ళినప్పుడు మరి దేవుడు అతన్ని ఏ రీతిగా వాడుకుంటూ వచ్చినాడు. ఆ బాధ్యత విషయమై క్రీస్తునందు మనం కూడా మరి నేర్పరైనటువంటి ఆ యొక్క శిల్పకారుడైనటువంటి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి చేతిలో మనం అప్పగించుకుంటే ఆయన కార్యాల్లో మనల్ని కూడా ఆ రీతిగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉంటాడు. అయితే ఇక్కడ బెసలేలు చేసినటువంటి పనులను మనం చూస్తూ వచ్చినప్పుడు మరి 37వ అధ్యాయంలో వాటి యొక్క వివరణ ఇవ్వడుతూ వచ్చింది. 37, 38 అధ్యాయాల్లో చూస్తుంటే మరి మందస్సమును, కరుణాపీఠమును, రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక, ఈ రీతిగా చూస్తుంటే మరి అభిషేక తైలము, దహన బలి పీఠము, ఆవరణపు పన్నులు, ఈ రకంగా తెరలు, స్తంభాలు, ఇవన్నీ కూడా మరి దేవుని యొక్క పని కొరకై అవసరమైనటువంటి వాటన్నిటినీ మరి ఈ బెసలేలు సిద్ధం చేసినాడు. మరి ఈ బెసలేలు చేసినటువంటి పనులు ముఖ్యంగా చూస్తూ వచ్చినప్పుడు ఈ 37వ అధ్యాయం 1 నుండి 29 వచనాల వరకు, తిరిగి 38వ అధ్యాయము 1 నుండి 29 వచనాల వరకు మరి ప్రత్యేకంగా వ్రాయబడుతూ వచ్చినాయి. అంటే ఆ ప్రత్యక్ష గుడారం యొక్క స్థలంలో ఉంచబడినటువంటి పనులన్నీ బెసలేలే చేయలేదు. కానీ ముఖ్యమైనటువంటి తాను చేసినటువంటి కొన్ని పనుల యొక్క వివరణ మాత్రము ఈ 37వ అధ్యాయంలో మరి తిరిగి 38వ అధ్యాయంలో వ్రాయబడటం మనం చూస్తాం. ఆయా వస్తువులను కొన్నిటిని దేవుడు అతని కొరకై ప్రత్యేకంగా చేయడానికి అతను వాడుకుంటూ వచ్చాడు. కనుక దేవుడు మనల్ని కూడా తన యొక్క పరిశుద్ధమైనటువంటి కార్యాల కొరకై ఒకవేళ వాడుకుంటే మనము కూడా వాటి బాధ్యతను, వాటి స్థానాన్ని గుర్తించి పని చేయటం అనేది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి విషయం. తిరిగి రెండవదిగా మనం గమనిస్తూ వచ్చినప్పుడు మరి అతడు కేవలము ఒంటరిగా పని చేయలేదు. కానీ మనము నిర్గమకాండం 30వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే మరి దేవుడు కొంతమందిని అతనికి సహకారులుగా ఇచ్చినట్టుగా కనబడుతుంది. కొంతమంది హృదయంలో జ్ఞానం ఉంచినట్టు రాయబడింది. రెండవది అతనికి సహకారిగా మరి దాను గోత్రుడైనటువంటి అహోలియాబు అనేటువంటి వ్యక్తిని కూడా అతనికి తోడుగా ఇచ్చినట్టుగా కనబడుతుంది. కనుక దేవుని యొక్క పరిచయం అయినటువంటిది కూడా మరి దేవుడు ఒక్కరిపై మోపే భారంగా ఉంచేటువంటి వాడు కాడు. కానీ మరి దేవుని యొక్క పనిలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు మరి మోషేకు అహరోను, హూరు, మరి ఆ రీతిగా యెహోషువ, ఇలాంటి వాళ్ళు సహకరించినట్టుగా సహకారంగా కనబడుతుంది. తిరిగి ఏరియా పరిచర్యలో ఎలీషా సహకారం కనబడుతూ ఉంటుంది. అంతేకాదు పౌలు యొక్క పరిచర్యలో మరి తిమోతి, తీతు, ఇలాంటి వారు ఎంతోమంది మరి ఒకరికి ఒకరు సహకరించుకుంటూ దేవుని యొక్క పనులు జరిగించబడినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. కనుకనే దేవుని యొక్క పనిలో ఈ బెసలేలుకు ఇవ్వబడినటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఆ యొక్క పని అంతటికి అతడే ప్రాముఖ్యమైన వాడుగా మనము ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక దేవుని యొక్క పనిలో దేవుడు మనకిచ్చినటువంటి ఆ స్థానాన్ని, ఇక్కడ అది చిన్న పని అయినా పెద్ద పని అయినా, దాని విషయమై మనము నమ్మకమైన వారుగా ఉండి దేవుని మహిమపరచడమే దేవుడు కోరుకునేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయంగా కనబడుతోంది. కనుక ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినప్పుడు మరి దేవుడు తన పరిశుద్ధాత్మను అతనికి సహకారంగా ఇచ్చినాడు, లేక అతనిపై తన పరిశుద్ధాత్మను నింపినటువంటి వాడుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి అనుభవము మరి ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి మరి ఆ ఆధారంగా దేవుడు ఆయా కాలంలో దేవుడు తన భక్తులను అలా పనిలో
నింపినట్లుగా మనకు కనబడుతోంది. కనుక మనం గమనిస్తూ వచ్చినప్పుడు మరి ఆ పేతురు విద్య లేనటువంటి పామరుడై అయినప్పటికీ కూడా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూస్తే అతడు చెప్పినటువంటి ఆ వర్తమానము ద్వారా మరి ఆ కాలమందు ఇంచుమించుగా 3,000 మంది ప్రభు యొక్క రక్షణలను తేబడినటువంటి కార్యం అక్కడ జరిగించబడినట్లుగా చూస్తాం. అంతేకాదు ఇంకా ముందుకు వెళుతుంటే మరి పేతురుకు ఆత్మచేత నిండినటువంటి వాడై అననీయ సప్యరాలను పొరపాటు చేస్తూ వచ్చినప్పుడు వారిని గర్దించడానికి పరిశుద్ధాత్మ శక్తి చేతని అతడు కార్యం చేసినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు మరి ఆ లుస్త్రాలో బలహీనమైనటువంటి స్థితిలో ఉండేటువంటి ఒక వ్యక్తిని పేతురు బాగు చేసినట్లుగా మనకు కనబడుతుంది. అంతేకాదు మరి దోర్కా అనేటువంటి ఆమె మృతి చెందినప్పుడు మరి పేతురు వచ్చి ఆమె చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆమె సజీవురాలుగా లేపనేటువంటి ఆమె కనబడుతుంది. అంతేకాదు పేతురు తాను వెళుతున్నప్పుడు అతని నీడ మీద పడినప్పుడు కూడా అనేకులు స్వస్థపడి లేచినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి అతనిలోనికి నింపబడినట్లుగా చూస్తాం. ఈ రీతిగా చూస్తుంటే మరి ఆ ఆరంభ 12 అధ్యాయాల్లో కూడా చూస్తుంటే ఆ దేవుని ఆత్మ అతని మీద బలముగా పనిచేసినట్టు కనబడుతుంది. 12వ అధ్యాయంలో చూస్తే కొర్నేలి ఇంటి వద్ద కూడా మరి అతడు వర్తమానం ఇస్తుంటే కొర్నేలితో పాటు అతని ఇంటి వారు, అతని యొక్క స్నేహితులు, అతని బంధువులు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచినట్టుగా లేఖనాలు కనబడుతున్నాయి. అంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఎన్నో బలమైన గొప్ప కార్యాలు జరిగించబడడం అనేది మరి దేవుని యొక్క ఉద్దేశంగా కనబడుతుంది. అంతేకాదు పౌలు యొక్క పరిచయలో చూస్తున్నప్పుడు ఇంకా ఆయా కాలాల్లో ఆయా భక్తులు మరి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మీయమైనటువంటి పరిచయం చేస్తూ వచ్చినారు. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు వారి జీవితంలో నెరవేర్చబడ్డాయి. ప్రభు యొక్క ఆత్మ ఎవరిలో ఉంటుందో ఆయన వరములు వారికి ఇవ్వబడతాయి. మన కొరింథీ పత్రికలో పౌలు అనేకమైనటువంటి వరాలను గురించి రాస్తూ వచ్చినాడు. మనం 12వ అధ్యాయంలో చూస్తే ఆ కృపావరములు మరి అనేకుల యొక్క మరి జీవితంలో దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య మరి అనేకులకు రక్షణను గూర్చిన జ్ఞానాన్ని తెలియచేయడం, అనేకులను ప్రభు మార్గంలోని తేవడమే. ఇలాంటి శ్రేష్టమైనటువంటి పరిచర్య చేత మరి మనం కూడా నింపబడిన వారమై మరి దేవుని కొరకే వాడబడాలని కోరుతున్నాడు. అంతేగాని మన భౌతికమైన లౌకికమైన శక్తినో బలాన్నో సామర్థ్యాన్నో ప్రభు పనులు వినియోగించాలని ప్రభు కోరుకోవట్లేదు. కానీ లేదా అనేకులు మరి తమ సొంత అభిప్రాయాలతో తమ సొంత జ్ఞానంతో దేవుని పనులు చేయాలని దేవుడు కోరటం లేదు. కానీ దేవుని ఆత్మ ద్వారానే దేవుని కార్యాలు జరగాలని కోరుతున్నాడు. మన జకర్యాలో కూడా మనం చదువుతూ వచ్చినప్పుడు మరి శక్తి చేతను బలం చేతను కాక ఆత్మ చేతని మరి కార్యాలు జరుగుతాయని దేవుని వాక్యం సెలవుస్తుంది. కనుక దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారమై ప్రభు కొరకై బెస్సలేలు వలె గొప్ప కార్యములు చేయడానికి ప్రభు మన విషయమై కూడా అభిప్రాయం కలిగి ఉన్నాడు. ఎవరు దేవుని ఆత్మకు విధేయులవుతారో, దేవుని ఆత్మచేత నడిపించబడతారో ప్రభు కొరకే బలమైనటువంటి కార్యాలు వారి ద్వారా దేవుడు జరిగించుకునేటువంటి వాడిగా ఉంటాడు. కనుక ఆ బెస్సలేలు మరి దేవునికి అనుకూలుడిగా ఉండగలిగాడు. కనుకనే మరి తన పితరుడైనటువంటి హూరు వలె, తన తండ్రి అయినటువంటి ఊరు వలె దేవుణ్ణి సంతోషపెట్టగలిగినటువంటి హృదయ మాత్రంలో ఉంది. కనుక మరి వంశ పారంపర్యంగా ఆ విధమైనటువంటి పరిచర్య దేవుడు ఒక వ్యక్తిని ఉంచడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మనం అనుకోవచ్చు, మేము పుట్టుక నుండి ఒకవేళ క్రీస్తునందు మేము విశ్వాస జీవితం కలిగినటువంటి వారం కామండి, ప్రభు మమ్మల్ని వాడుకుంటాడా అంటే తప్పక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన పిలిచిన వారిని, ఆయన ఏర్పరచుకున్న వారిని, ఆయన ఎవరిని కోరుకుంటాడో వారిని వాడుకుంటాడు. అంతేకాని వీళ్ళ కేవలము ఏదో ఒక బంధకమైనటువంటిది అనేది లేదు. ఎవరు ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా దేవుని కొరకై తమను తాము అప్పగించుకుంటారో ప్రభు యొక్క పనుల్లో, ప్రభు యొక్క కార్యాల్లో దేవుడు వారిని వాడుకుంటాం అనేటువంటిది లేఖనాల్లో అనేక భాగాలను మనం చూడవచ్చు. ఈ రాత్రికాల సమయంలో బెస్సలేలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ బెస్సలేలు మరి దేవుని నీడ కింద, దేవుని యొక్క రక్షణలో ఉండి, దేవుని కృప పొందిన వాడై మరి ఆ దేవుని సన్నిధిని మరి పనిచేసేటువంటి ఒక బలమైన వ్యక్తిగా అతన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. కనుక అలాంటి బెస్సలేలు వంటి పరిచర్య అదే సమయంలో మన బల సామర్థ్యాలను బట్టి కాక దేవుడు అనుగ్రహించేటువంటి బలంపై ఆధారపడి, సామర్థ్యంపై ఆధారపడి, జ్ఞానంపై ఆధారపడి, ఆత్మపై ఆధారపడి దేవుని యందు వివేకం కలిగి ఆయన పనిచేసినప్పుడే ఒక దినాన్ని దేవుడు మెచ్చుకుంటాడు. మనుషుల మెప్పు ఒకవేళ కొన్ని ప్రాయాలు
మెచ్చుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఒక దినాన తప్పకుండా మన యొక్క స్థితిని లేదా మన పనిని ఆయన లెక్క పెట్టినప్పుడు యోగ్యమైన వారమైతే బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు మనల్ని కనపరుస్తాడు. ఒకవేళ అయోగ్యంగా ఉంటే తప్పక దానికి ఉండేటువంటి శిక్షను మరి ఎదుర్కొనవలసిన వారమైంటున్నాం. ఎందుకంటే దేవుని పని అనేటువంటిది అగ్నితో మరి పరిచర్య అనేటువంటిది, అగ్ని మధ్య పని చేయడం. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని కనుక అలాంటి పని చేసే మరి దేవుని యొక్క పనివారంగా ఎంతో భయముతో వణుకుతో ఆయన పనిని చేసినప్పుడే ఆయన మహిమ సంపూర్ణంగా రుజువుచబడుతోంది, ఆయన ఉద్దేశములు సంపూర్ణంగా నెరవేర్చబడతాయి, ఆయన పరిచర్య క్షమకరమైనటువంటి స్థితిలోనికి తేబడేదిగా ఉంటుంది. మెటికి రాత్రి బెస్సలలో ఉండి మన ఆత్మైనటువంటి జీవితానికి కొన్ని పాఠములు మనం నేర్చుకుని ఆయనను మహింపరచినట్లు ప్రభు తన ఆత్మ ద్వారా మనల్ని నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్.